చిత్తూరు జిల్లా పొంగనూరు ఆవుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పొంగనూరు ఆవును కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతారు. అలాంటి పొంగనూరు పట్టణం ప్రస్తుతం పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. వైసీపీ హయాంలో యథేచ్ఛగా సాగిన ఈ అక్రమ రవాణా కూటమి ప్రభుత్వం వచ్చినా ఇదే కొనసాగుతూనే ఉంది. పులివెందులకు చెందిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ శాసిస్తూ పశువులు వాటి కళేబరాలను తరలిస్తున్నారు. పొంగనూరు పట్టణంలో వారానికి 2 రోజులు లేగదోళ్లను వ్యాపారానికి రైతులు తీసుకొస్తూ ఉంటారు. లేగదోడలు పుడితే వాటిని సంరక్షించడానికి ఇబ్బందిగా మారుతుందని మార్కెట్కు తీసుకొచ్చి 1000 నుంచి 2000 రూపాయలకు విక్రయిస్తున్నారు. అనంతరం వాటిని కంటైనర్ల ద్వారా కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్తో పాటు పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోమాతలను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారిన గోవుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ వాపోయారు. ఈ అక్రమ రవాణా పులివెందులకు చెందిన కొంతమంది కీలక వ్యక్తులు పోషిస్తున్నారని ఆరోపించారు. అఖిల భారతీయ గోరక్ష మహాసంఘ్ ప్రధాన కార్యదర్శిగా అధికారులకు విన్నవించుకోవడం ఏమిటంటే, పొంగనూరులో ప్రతిరోజు గోవుల్ని తరలించడంలో గోమాఫియా జరుగుతున్నది. ప్రతిసారి అధికారులకు చెప్పడం జరిగినది, లారీలను ఆపడం జరిగింది. కానీ దీనికి నిమ్మకు నీరెత్తినట్లు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, కదిరి నుంచి పొంగనూరులో ఈ ప్రతిరోజు 10 కంటైనర్లు 20 కంటైనర్లు పోతున్నాయి. ప్రభుత్వం స్పందించి అక్రమ రవాణాకు అడ్డుకోవాలని హిందూ పరిరక్షణ సమితి అధ్యక్షులు త్రిమూర్తిరెడ్డి అన్నారు. గోశాలను నిర్మించి ఎంతో పవిత్రమైన గో సంపదను రాబో తరాల వారికి అందించాలని అన్నారు. పొంగనూరుకి ఒక మంచి పేరుంది అంటే ఆ పొంగనూరు గోవులు ఇక్కడ వృద్ధి చెందాయి కాబట్టి పొంగనూరుకి ఎనలేని ప్రాముఖ్యత అనేది ఏర్పడింది. అయితే ఇలాంటి పుణ్యక్షేత్రంలో, ఇలాంటి పరశురామపురంలో గోవుల్ని వధశాలలకు తరలించడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నది. దీనిని కూడా అధికారులు, ఎందుకంటే మేమెవరో హైందవ సంఘాల ద్వారా వెళ్ళి అడ్డుకోవడం వల్ల కొన్ని ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణాలు ఏర్పడతాయి. కాబట్టి అధికారులే దాన్ని గుర్తించి దాన్ని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం. హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ గోవుల్ని పూజిస్తాము, గోవుల్ని కాపాడుకోవాలా. కానీ కొంతమంది దళారులు పొంగనూరు మీదుగా హైదరాబాదు, కేరళ, గుజరాత్ ఇలాంటి చోటుకి తీసుకెళ్ళి ఆ లారీల్లో సప్లై చేసి గోవుల్ని కసాయికి పంపిస్తున్నారు. పొంగనూరులో ఉన్నటువంటి అధికార యంత్రాంగం వీటి మీద స్పందించి తగు చర్యలు తీసుకొని హిందూ ధర్మాన్ని